నమస్తే ఫుడీస్, నేను మీ చైతు. అండ్ ఈ రోజు నేను మీకు చేసి చూపించబోయే స్పెషల్ దేంతోనో తెలుసా? ఓరియో కుకీస్ తో అండి. అవును, మనం చేసుకోబోయేది ఓరియో కుకీస్ తో కేక్. ఈ లాక్డౌన్ టైంలో మారం చేసే పిల్లల కోసం, ఎప్పుడు ఇదే వెరైటీయా, కొత్తగా ఏం వండరా అని అడిగే పెద్దవాళ్ళ కోసం, రాబోతున్న చిట్టి చిట్టి పిల్లల బర్త్డేల కోసం, అలాగే మన ఇంట్లో జరిగే యానివర్సరీస్ కోసం, ఇలా ఏ స్పెషల్ అకేషన్ కోసం అన్నా ఈ కేక్ ని మీరు చాలా అంటే చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇంతకీ మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. సో నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది. నేను ఒక 3 ప్యాకెట్స్ ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను. పెద్ద ప్యాకెట్ అయితే మీరు 2 తీసుకోవచ్చు. ముందుగా బిస్కెట్స్ అన్ని కూడా ఇలా బ్రేక్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఎందుకంటే మిక్సీ జార్లో డైరెక్ట్ బిస్కెట్ కన్నా ఇలా బ్రేక్ చేసి వేసుకుంటే మీకు ఈజీగా మెత్తటి పౌడర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ పౌడర్ చేసుకున్న షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే గ్యాసోవెల్ కూడా. ఇది లేకపోతే మీరు ఈనో వాడచ్చు, బేకింగ్ పౌడర్ వాడచ్చు, బేకింగ్ సోడా కూడా వాడుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది వాడండి. ఇవన్నీ ఒక్కసారి మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. మీరు పాలు ఒక్కసారి వేసేసారంటే అది చాలా పల్చగా అయిపోవచ్చు. అందుకని మనం కొంచెం పాలు వేసుకుంటూ దీన్ని కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే బ్యాటర్ కింద రెడీ చేసుకుందాం. ఈ కేక్ నేను షుగర్ లేకుండా కూడా ట్రై చేశాను, కానీ షుగర్ లేకుండా నాకు అంతగా నచ్చలేదు. అందుకే నేను మళ్ళీ చేసి మీకు షుగర్తో ఉన్న రెసిపీ మాత్రమే చూపిస్తున్నాను. మీకు షుగర్ అంతగా నచ్చకపోతే మీరు అవాయిడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇది ఇలా బాగా కలుపుకుని ఒక రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకున్న కేక్ మౌల్డ్లోకి మనం దీన్ని మార్చుకోవాలి. మీరు ఇక్కడ స్టీల్ వెజల్ కూడా వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు దీన్ని ఇలా ఒకసారి ట్యాప్ చేయడం వల్ల అందులో ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. ఇప్పుడు కడాయిలో కొద్దిగా సాల్ట్ వేసుకుని దానిపైన ఒక స్టాండ్ పెట్టుకుని దాన్ని కనీసం ఒక 5 నిమిషాలు వేడెక్కనివ్వాలి. మీ దగ్గర స్టాండ్ లేకపోతే మీరు చిన్న కటోరీ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు వేడెక్కిన తర్వాత మనం కేక్ మౌల్డ్ని ఆ స్టాండ్ మీద పెట్టి మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఇది ఒక 20 నిమిషాలు సిమ్లో ఉడకనిస్తే సరిపోతుంది. మీ ఓరియో కేక్ రెడీ అయిపోతుంది. ఇది ఉడికిందో లేదో తెలుసుకోవడానికి మీరు ఒక చాక్ తీసుకుని అందులో గుచ్చి చూడండి. దానికి ఏమీ అంటుకోలేదంటే మీ కేక్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇది తొందరగా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ రుచి చూపించేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో అద్భుతమైన రెసిపీస్ కోసం.